మన ఇంటి పిచ్చుకలను మనమే కాపాడుకోవాలి అనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీమ్ చిరకాలంగా పిచ్చుకల పరిరక్షణ క్యాంపెయిన్ అమలు చేస్తుంది. ఈరోజు ఏసీపీ రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా చాలా మందికి పిచ్చుక గూళ్ళు, ధాన్యం కంకుల గుత్తులు, దాని ఆహారం కోసం, నీటి కోసం మనము ఈ బౌల్స్, వాటర్ బౌల్స్, ఫీడర్ బౌల్స్ పంపిణీ చేయడం జరిగింది. ప్రధానంగా 20 రోజులు నిర్వహించే ఈ అవగాహన కార్యక్రమాన్ని చాలా ప్రాంతాల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అయితే ఈరోజు ఈ పిచ్చుకలను కాపాడటం అనేది చాలా ఆనందదాయకం. ప్రధానంగా మన ఇంటి పిచ్చుక అనే దాన్ని 10,000 సంవత్సరాల కింద వ్యవసాయం చేసే రోజుల్లో రైతులు మన ఇంటి దగ్గర సూర్యుకి ధాన్యం కంకులు కుచ్చులు ఏలాడదీసి దీన్ని మన ఇంటికి తీసుకురావడం జరిగింది. దాన్ని మనం కంటిన్యూ చేయాలి అంటే గడిచిన 50 ఏళ్ళుగా వచ్చిన రసాయన క్రిమిసంహారకాలు, రసాయన ఎరువులు, గడ్డిపీత మందులు ఇవన్నీ కూడా పిచ్చుకల సంతతికి దెబ్బతీస్తున్నాయి. కాబట్టి మనం పిచ్చుకలను కాపాడడం ప్రతి ఒక్కరు కృషి చేయాలనే ఆలోచనతో ఇచ్చేస్తున్నాము. అలాగే ఏదైతే మనం గడ్డి తొలగించేసి ల్యాండ్స్కేప్ చేస్తున్నామో దానివల్ల గడ్డి నుంచి వచ్చే గింజనాలు కూడా అటు దొరక్క వాళ్ళకి ఆహారపు కొరత అన్నది ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి పిచ్చుకలను కాపాడడానికి ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు మనం వైజాగ్లో 2,80,000 పిచ్చుక గూళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 8 లక్షల వరకు మట్టి పాత్రలు పెట్టి ఇళ్ళ దగ్గర పక్షులకి నీరు అందుబాటులో ఉంచడం అనేది చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ ఇంకా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం. మన ఇంటి పిచ్చుకలను మనమే కాపాడుకుందాం అంటూ విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో 150 ఏళ్ల మర్రి చెట్టు వద్ద 20 రోజులుగా నిర్వహిస్తున్న పిచ్చుకల పరిరక్షణ ప్రచారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిచ్చుకల గూళ్ళు, నీటి పాత్రలు, ధాన్యం కంకులు, కుచ్చులు పంపిణీతో పాటు అవగాహన చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయానికి మేలు చేసే పిచ్చుకలను 10,000 సంవత్సరాల క్రితమే రైతులు తమ ఇళ్లకు ఆహ్వానించేవారని, వరి పంటకు హాని చేసే నల్లిని నియంత్రించడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పూర్వీకులు పర్యావరణాన్ని పరిరక్షించండి. పిచ్చుకల్ని మనం రోజు కూడా గూళ్ళు పెట్టి గూళ్ళలో తగు ఆహారం, అలాగే తగు వాటర్ ఈ వేసవికాలం పెట్టి పిచ్చుకల్ని అంతరించుకోకుండా పిచ్చుకలను కాపాడండి. అలాగే మన ప్రకృతి యొక్క సమతుల్యాన్ని సమతుల్యం చేయండి. ద్వారకానగర్ 5th లైన్లో ఉంటున్నాను. నేను చాలా కాలంగా పిచ్చుకల్ని, రామచిలుకల్ని ఆహారం పెట్టి పోషిస్తున్నాను. వాటికి కావలసిన నీరు, ఆహారం, గూడు ఏర్పాటు చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ఈ పక్షులకి ఆహారం పెట్టి వాటికి సేవ చేస్తారని అనుకుంటూ చెప్తున్నాను. వరి కోతల తరువాత కంకులను ఇళ్ల వద్ద వేలాడదీసి పిచ్చుకలకు ఆహారం అందించేవారని గుర్తు చేశారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ రసాయన క్రిమి సంహారకాలు మరియు గడ్డి నివారణ మందుల వినియోగం పెరగడంతో పిచ్చుకలు అంతరించిపోవడం ప్రారంభమైందన్నారు. గడ్డి తొలగింపు, ల్యాండ్ స్కేప్ మార్పులు, కాంక్రీట్ భవనాల పెరుగుదల వల్ల వాటికి గూడు కట్టుకునే అవకాశాలు తగ్గిపోయాయని వివరించారు. SIFA ట్రస్ట్ CEO డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ పిచ్చుకలు మానవాళికి పని, వాటికి ఆహారం, నీరు, గూడు అందుబాటులో ఉంచడం మన బాధ్యత అని అన్నారు. వనమాలి CTG గ్రూపుల ప్రతినిధి సరిత జీవ వైవిధ్యాన్ని కాపాడకపోతే మానవాళిక ముప్పు ఏర్పడుతోందని హెచ్చరించారు. క్రమంలో పలువురు సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొని కొబ్బరి తోట, ఉపేష్ నగర్ ప్రాంతంలో నివసించే వారికి ఉచితంగా పిచ్చుకల గూళ్ళు, నీటి పాత్రలు పంపిణీ చేశారు. నా పేరు కె ప్రసాద్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ కోర్పురంలో హెడ్ మాస్టర్ కమ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. మరి ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి పక్షులన్నింటినీ కూడా పరిరక్షించుకోవటం, అదేవిధంగా వెరీ పర్టికులర్ గా మరి వేసవికాలం వస్తుంది, మరి పిచ్చుకల్ని మనందరం కూడా సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పిచ్చుకలు మన పర్యావరణంలో ఒక ప్రధానమైనటువంటి భాగం.
రైతుకి కావాల్సినటువంటి పంటల్ని పురుగులను రక్షించి పంటలను కాపాడుతూ మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి పిచ్చుకల్ని మనం అందరం కూడా సంరక్షించుకోవాలి. ఈ రోజున మరి సెల్ ఫోన్స్, సెల్ టవర్స్ వల్ల కూడా మనకి ఏంటవుతుందంటే కనుక రేడియేషన్ పెరిగి పిచ్చుకలు అంతరించిపోయేటువంటి స్థాయికి చేరుకున్నాయి. మరి ఉన్నటువంటి అంతరించిపోయేటువంటి జాతుల్లో మొట్టమొదటి వరుసలో పిచ్చుకలు ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా మరి వాటిని సంరక్షించుకోవడం కోసం వాటికి కావాల్సినటువంటి నీరు కానీ, అదేవిధంగా కొన్ని గింజలు కానీ, ధాన్యపు గింజలు కానీ కూడా వాటిని పెట్టినట్లయితే కనుక చాలా వరకు పిచ్చుకలు మరి సంరక్షించబడతాయి. ప్రతి ఒక్కరూ వీటిని సంరక్షించే బాధ్యత తీసుకుని సంరక్షించినట్లయితే కనుక రేపటి తరాలకి ఇలాంటి అరుదైనటువంటి ఒక పక్షి మనం ఉందనే విషయం కూడా వాళ్ళకి అందరూ తెలుస్తుంది. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములై పిచ్చుకలన్నింటినీ కూడాను సంరక్షించాలని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను సీపా సంస్థ నుంచి ఈ రోజు రిప్రజెంట్ చేస్తున్నాను. మార్చి 20వ తారీఖున పిచ్చుకల దినంగా పరిగణింపబడింది. కాబట్టి దీనికి ఒక నెల ముందుగానే ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించాలి, పిచ్చుకల్ని సంరక్షించాలి అనే కార్యక్రమాలను నినాదాలతో ఈ రోజు నుంచి ఆరంభించడం జరిగింది. ఈ యొక్క ముఖ్యంగానే ఈ యొక్క పిచ్చుకలు మనకి ఎంతో సహాయం చేస్తూ ఉన్నాయి. ప్రతి రైతుకి కూడా వారి యొక్క వ్యవసాయంలోని, వారి యొక్క క్రాప్ లోని ఇవి ఎంతో సహాయం చేస్తున్నాయి. మనకు ఉన్నటువంటి బయోడైవర్సిటీని ఇవి పరిరక్షిస్తున్నాయి. ఇంతేకాకుండా పిచ్చుకల సంతతి అనేది ఇప్పుడు మటమాయమైపోతుంది కనుక ఈ యొక్క పిచ్చుకలను అన్నిటినీ పెంచే బాధ్యత మన మీద, అందరి మీద ఉన్నది. ఇంతకు ముందు ఇంటి చూరుల్లోని ఉండే పక్షులు ఇప్పుడు వాటికి ఆ యొక్క చూర్లు లేకపోవడంతో, ఈ యొక్క సిమెంట్ బిల్డింగ్లు అవ్వడంతో ఈ యొక్క పరిరక్షణ అనేది కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా అవి చాలా మట్టుకు ఇవి జరుగుతా లేదు. కాబట్టి ప్రతి ఒక్క మానవులు ముందుకు వచ్చి మనము అందరం కూడా ఈ యొక్క పిచ్చుకల సంతతిని మనం కాపాడాలి, పరిరక్షించుకోవాలి అనే నినాదాలతో ఈ రోజు ఈ యొక్క పిచ్చుకల్ని కాపాడాలని అని చెప్పి మేము మా యొక్క ప్రయత్నంలో కొంత భాగంగా మేము ఈ రోజు ఆరంభిస్తున్నాము. నీళ్ళు పెడతాను, అందరికి చూస్తాను, బాగాన ఆ పిచ్చుకలకి ఆధార వేస్తాను. కొబ్బరితోట నుండి వచ్చాను. గ్రీన్ క్లైమేట్ సంస్థ వారు జేవి రత్న గారి ఆధ్వర్యంలోని పిచ్చుకలని సంరక్షించుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు పిచ్చుకలు చాలా వరకు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లు అవన్నీ ఉండేవి. ఇప్పుడు వాటిలన్నిటిని నరికేయడం వల్ల పిచ్చుకలు అనేవి ఉండట్లేదు. అలాగే రేడియేషన్ అవి ఉండడం వల్ల కూడా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. అలాగే మానవులకు ఎలాగైతే తిండి, నీరు అవి అవసరమో అలాగే జీవులకు కూడా తిండి, నీరు అలాగే అవసరం అవుతుంది. అలాగే మన మేడ మీద ఇప్పుడు మనకంటూ ఎవరొక్కరు పెట్టేవాళ్ళు ఉంటారు, అలాగే వాళ్ళకి ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు. కాబట్టి మన మేళ్ల మీద కొంచెం నీరు, అలాగే మనం తినే దాంట్లో కొంచెం ఆహారాన్ని వాళ్ళకి పెడితే అవి కూడా ఉంటాయి. అలాగే పిచ్చుకల్ని మనం కాపాడుకుందాం, వాటికి అలాగే గూళ్ళను కూడా నిర్మిద్దాం. మనకంటే గూడు అది ఉంటది, వాటికి కూడా మన మేళ్ల మీద గూడు అది ఏర్పాటు చేద్దాం.